ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలం కూడా మరొకసారి అనుదిన ధూపవేదిక ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. సంఖ్యాకాండంలో ఒక మాట చదువుదాము. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుదాం. మీరు అట్లు చేయని యెడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారు అవుతురు గనుక మీ పాపం మిమ్మల్ని పట్టుకొనును అని తెలుసుకొనిడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న సంగతి మీ పాపం మిమ్మల్ని పట్టుకొనును అనే మాట యొక్క అర్థాన్ని మనం చూస్తే ఆ కింద వచనాల్లో మీ పాప ఫలము మీకు లభించిననుంది. కాబట్టి ఈ మాటలు వింటున్న మనందరి జీవితాల్లో మనం నేర్చుకోవాల్సిన విషయం, పాపం చేసి ఒకవేళ మనం మర్చిపోయినా ఆ పాపం యొక్క ఫలితాన్ని ఖచ్చితంగా మనం అనుభవించవలసి ఉంటుంది. చాలామంది పాపం చేసి ఎవరికీ తెలియకుండా తిరిగి మళ్ళా వారు గొప్పవారు అవుదాం అనుకుంటారు, మంచివారిగా జీవిద్దాం అనుకుంటారు, లేకపోతే పాపం చేసి బాగుపడదాం అనుకుంటారు. కానీ పాపం చేసి దేవునికి విరోధంగా జీవించి ఎవరు కూడా ఈ లోకంలో మరలా గొప్పవారు కాలేరు. పాపం చేసి ఎవ్వరూ కూడా బాగుపడిన వారు మనకి ఈ లోకంలో కనబడరు. ఎందుకంటే తప్పు నిప్పు లాంటిది. పాపం కూడా మనుషుల యొక్క జీవితాల్లో నెమ్మది లేకుండా, ఆశీర్వాదం లేకుండా చేస్తుంది. కాబట్టి ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో గ్రహించవలసిన విషయం ఏంటంటే, పాపానికి పట్టుకునే లక్షణం ఉంది, దానికి చేతులు ఉన్నాయి. కాబట్టి అది ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా ఆ పాపం మనల్ని వెంటాడుతూ ఉంది. దేవుని వాక్యం ఎన్నో విషయాలు పాపం కోసం హెచ్చరించబడ్డాయి. పాపం చెయ్యొద్దని, పాపం జోలికి పోవద్దని, వారి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవని, ఇలా ఎన్నో విషయాలు రాయబడ్డాయి. కాబట్టి ఒకవేళ మీరు తెలిసి ఇంకా పాపంలోనే ఉన్నారేమో, మీరు పాపాలను విడిచిపెట్టాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి ఇదిగో మీ యొక్క పాపముల నుంచి యేసుప్రభు వారు మిమ్మల్ని ఒప్పుకుంటే, ఒకవేళ మీరు గ్రహిస్తే, బయటికి రావాలని ఆశపడితే ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా ఏ పాపం నుంచి మిమ్మల్ని విడిపిస్తారు. ఒకవేళ మీరు విడిచిపెట్టలేకపోతే ఆ పాపం మీ వరకు కాదు, మీకు, మీ పిల్లలకి, తరతరాలకి కూడా ఆ శాపం మిమ్మల్ని వెంటాడుతుంది. కాబట్టి పాపం అనేది మానవ జీవితంలో దాని యొక్క ఫలితం ఏంటంటే మరణం. కాబట్టి యాతన, నరకం అనేది దాని ఫలితం. కాబట్టి ఆ ఫలితాన్ని మీ జీవితంలో జ్ఞాపకం చేసుకొని దేవునికి భయపడి పాపానికి దూరంగా జీవిస్తే మీరు, మీ కుటుంబాలు ఎంతో నెమ్మదిగా జీవిస్తారు. పాపం చేసి ఎంతోమంది వారి జీవితాల్లో శపించబడి ఈరోజు ఎంతోమంది వారి జీవితాల్లో సర్వనాశనం అయిపోయారు. కాబట్టి పాపానికి దూరంగా ఉండండి. ఒకవేళ మీరు విడిచిపెట్టలేకపోతే ప్రభు సహాయాన్ని కోరుకోండి. పాపం వలన మీరు, మీ కుటుంబాలు నాశనం అయిపోకుండా ఇదిగో యేసుప్రభు వారి ఉదయకాలం మీ అందరితో మాట్లాడుతున్నారు. ఇదిగో పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది, దాని ఫలితాన్ని మీరు ఖచ్చితంగా చూడవలసి ఉంటుందని. కాబట్టి దేవునికి భయపడండి, పాపానికి దూరంగా ఉండండి, దీవించబడండి. అట్టి కృప